మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆయన సాదరంగా ఆహ్వానించారు. రేవంత్ వెంట పొంగులేటి, పట్నం మహేందర్ రెడ్డి, అలాగే బీజేపీలో కొంతకాలంగా అసంతృప్తిలో జితేందర్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆయన ఆశించినట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆయన సాదరంగా ఆహ్వానించారు. రేవంత్ వెంట పొంగులేటి, పట్నం మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. బీజేపీలో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు జితేందర్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కూడా ఆశించి అక్కడ భంగపడ్డారు. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ లోకి అయితే రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, భవానీ, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ ఆయన గత 2-3 రోజులుగా కూడా కొంచెం అసంతృప్తిలో ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఆయన మహబూబ్ నగర్ టికెట్ ఆశించడం జరిగింది. అయితే ఈసారి అనూహ్యంగా మహబూబ్ నగర్ టికెట్ ను డీకే అరుణకు పార్టీ కేటాయించడం జరిగింది. నిన్న విడుదలైన 2వ లిస్ట్ లో భాగంగా ఆయన పేరు రాలేదు. ఆయన దీంతో కాస్త అసంతృప్తిలో అయ్యారని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆయన పార్టీపై గుర్రుగా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనను ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిలు జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆయనను పార్టీలోకి కూడా, కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆయన సుముఖత వ్యక్తం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఇక చేరడమే తర్వాయి అని చెప్పేసి కూడా ఇప్పటికే మనకు తెలుస్తా ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా ఆయన ఎంపీ టికెట్ ఖచ్చితంగా ఈసారి తనకే ఎంపీ టికెట్ రాబోతుందని చెప్పేసి కూడా గత కొన్ని రోజులుగా కూడా ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పోటీ చేయబోతాను, పోటీలో ఉంటానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టికెట్ రాకపోవడంతో ఆయన ఖచ్చితంగా పార్టీ మారాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ముఖ్యమంత్రిని కలిశారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అయితే వీళ్ళు పార్టీలోకి ఆహ్వానించారు. అయితే పార్టీలోకి ఎప్పుడు చేరుతారని చెప్పేసి మాత్రం ఇంకా మనకైతే ఇట్లాంటి వివరాలు ఏమీ తెలియరాలేదు. మొత్తానికైతే పార్టీపై అయితే అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తా ఉంది. భవాని, రైట్, థ్యాంక్ యూ రాజు.